హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త. 10,000 రూపాయల నుంచి 30,000 వరకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే అనేక మంది ప్రశంసలు కురిపించారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల చెంతకే చేరుతున్నాయి. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలన్నా, ఏదైనా పథకానికి సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవాలన్నా వాలంటీర్లకు చెప్తే చాలు. జగన్ సర్కారు తీసుకొచ్చిన వాలంటీర్ల వల్ల చదువు రాని వారు, వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందే సేవలన్నీ వారి గుమ్మం వద్దకే వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు వారు చేస్తున్న సేవలు అమోఘం. కొన్ని రోజుల క్రితమే వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కారు తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. వాలంటీర్లు 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పొందే అవకాశం ప్రకటించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రతి ఏటా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఈ అవార్డులను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గం, మండలం నుంచి 5 వాలంటీర్లకు సేవా వజ్ర కింద 30,000 రూపాయలు, మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవారత్న కింద 20,000 రూపాయలు ఇస్తారు. అలానే సేవామిత్ర కింద 10,000 రూపాయలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛను పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.